ముద్రగడ పద్మనాభం గారు, ఏంటండి బాబు, వాళ్ళు ఈ మధ్య ఎక్కడ కనబట్టలేదు, మీ మాట వినబట్టలేదు. మీరు ఉంటేనే మాకు. పద్మనాభ రెడ్డి గారు, సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ, మిమ్మల్ని తప్పుగా పిలిచాను. ఏంటండి, అసలు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మరి మీలాంటి నాయకులు ఉన్నారండి మన కాపులకి. హాయ్, మరి మీరే మౌనంగా అండి మాలాంటి వాళ్ళు ఏడ్చేస్తామండి బాబు. మరి మీకోసం ఎంతోమంది మాలాంటి పత్రికా విలేకరులు మీరు ఏదైనా సర్వీస్ రాసుకుని 4 చిరవలు పల్లవులు రాసుకొని ఏదో ఒక 4 లైన్లు రాస్తే పావులను రూ. 10 ఇస్తారు కదా మా పత్రిక వాళ్ళని మేము ఎదురు చూస్తూ ఉంటే మీరేంటండి బాబు రెడ్డి గారు, ఏదో చెప్తూ ఉండండి బాబు. లేకపోతే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మా జీతాలు ఇస్తారేంటి పత్రికల్లో, ఈ ఛానల్స్ వాళ్ళు కానీ. మీలాంటి వాళ్ళు మాట్లాడితే దానికి మీ సరదాగా కామెంటరీ రాస్తే అప్పుడు ఏదో ఒక రూ. 10 పావులో 30 రూపాయి ఇస్తారు. ఇవి కాకుండా మీలాంటి వాళ్ళు ఇచ్చే ఈ ఎంగిల్ బిస్కెట్లు టీ తాగి 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 మాకు అల్సర్స్ రావటం మామూలు అయిపోయినాయి కదా. మా రిపోర్టర్లకి ప్రెస్ వాళ్ళకి ప్రతి వాడు ఎవడు అడిగితే సరే అల్సర్ అల్సర్. ఎందుకు రాస్తుంటే వాళ్ళు ఇచ్చే సమోసాను ఆ టీ తాగేటప్పటికి అల్సర్స్ రాకి ఇంకేడేస్తాయి అంటాడు. సో ఏదైనా సరే బాబు రెడ్డి గారు, మీరు కొద్దిగా మాట్లాడుతూ ఉండండి, మాకు 4 డబ్బులు వస్తాయి.